జగిత్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు సోదాలు నిర్వహించారు. జగిత్యాలకు చెందిన సాయి ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అందుకున్న ఐటీ అధికారులు సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కార్యాలయంలోనే ఉంచి అతని నుంచి వివరాలు సేకరించారు. సుమారు 25 కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. విచారణ పూర్తయితే పూర్తి వివరాలు వెల్లడతాయి. ఇక ఈ సోదాల్లో హైదరాబాద్ కమిషనర్ వేణుగోపాలరావు, డిప్యూటీ కమిషనర్ బాలాజీ, అసిస్టెంట్ కమిషనర్లు దేవేందర్, తిరుపతి, కరీంనగర్ డివిజన్ జాయింట్ కమిషనర్ పాల్గొన్నారు. జగిత్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఐటీ సోదాలు ఫేక్ ఇన్వాయిస్తో పన్ను ఎగవేసిన సాయి 25 కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేసినట్లు అంచనా వేశారు. జగిత్యాల కార్యాలయాన్ని జల్లెడపట్టిన హైదరాబాద్ అధికారులు విషయం లోపల కొద్దిగా ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రైమ్ ఆఫీసీలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లకు కొంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున్న కమిషన్ ఆఫీస్లో అపేర్ కమ్మని చెప్తున్నాము. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చేసి మామూలుగా మొత్తం రికార్డ్ స్టేట్మెంట్ చేసినాము. ఎంతమంది పాస్ అయింది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున్న హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ అపేర్ కమ్మని చెప్పి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పర్సన్స్తో అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్గా మనం చెప్తాం. ఫ్రాడ్ విషయం లోపల కొద్దిగా ప్రైమ్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్తో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం అధికారుల బృందం కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. ప్రైమ్ ఆఫీసీలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది డీలర్లకు కొంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది అది ఎంత మొత్తం అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం రావడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక పర్సన్ అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని రేపు పొద్దున్న కమిషన్ ఆఫీస్లో అపేర్ కమ్మని చెప్తున్నాము. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలా. ఇక్కడ ఫ్రాడ్ ఏంటంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ వెరిఫికేషన్ కోసం తీసుకొచ్చేసి మామూలుగా మొత్తం రికార్డ్ స్టేట్మెంట్ చేసినాము. ఎంతమంది పాస్ అయింది ఏందనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ రేపు పొద్దున్న హైదరాబాద్లో ఆఫీస్ లోపల వాళ్ళ అపేర్ కమ్మని చెప్పి వాళ్ళ ప్రాపర్గా వాళ్ళ పర్సన్స్తో అండర్టేకింగ్ తీసుకొని హైదరాబాద్లో అపేర్ కమ్మని చెప్తాం.